వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాస్త్ర అనిల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో వీడియో అయితే ఇప్పుడే స్టార్ట్ చేసేసాను. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మన ఛానల్కి అయితే చిన్న లైక్ ఇచ్చేసేయండి అబ్బా, మీరు ఇచ్చే లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. అండ్ మన ఛానల్ అయితే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే నేను పెట్టే వీడియోలు మీ దాకా వస్తుంటాయి. సో ఇప్పుడే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 11:10 అవుతుంది. ఇక తెలిసిందే కదా, మన సార్లు ఇంటికాడనే ఉన్నారు అన్నమాట. ఈ సార్లు ఇంటికాడ ఉన్నారంటే మనకు చుక్కలు అన్నమాట. సో పూజ అయితే ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది, ఇంకా కుకింగ్ స్టార్ట్ ఏం చేయలేదు. ఇప్పటికే మా చిన్నలో కాగలేదు అంటున్నారు. ఇలా మార్నింగ్ కూడా నేను టిఫిన్ ఏం చేయలేదు, ఎందుకంటే పూజ టకటక చేసుకోవాలి కదా అన్నట్టు ఆలోచించేసి ఇక కర్రీ అయితే వంట స్టార్ట్ చేయలేదు. ఏం వంటలు అర్థం అవ్వట్లేదు, ఎందుకంటే ఇంట్లో కూరగాయలు ఏం లేవు. సో ఇక మనకున్న ఏకైక ఆయుధం ఏమన్నా ఉన్నదంటే మిల్ మేకరే. ఆ మిల్ మేకర్ ఎప్పుడు అండాలి. మా అక్షిత్ గారు నా కోసం ఏం స్పెషల్ చేస్తున్నావు అనేసి అడుగుతున్నాడు. మా పెద్దలు కూడా హాలిడే, సో పన్నాడు పండి సెల్ చూసుకుంటున్నాడు అన్నమాట. ఇక మా చిన్నోడు చూస్తే అవి అట్లుంటాయి ప్రయోగాలు. ఆ ప్రయోగాలకు నేనైతే దాదాపు ఇప్పటికి 1 వీక్ అయిపోయింది. ఆ 1 వీక్ నుంచి అయితే సతాయిస్తున్నారు, నార్మల్గా కాదు, టూ మచ్గా. ఏం చేయాలి అర్థం కావట్లేదు. బట్ అశ్వానికి ఇంకొక టూ డేస్ మండే స్కూల్ స్టార్ట్ అవుతుంది. మండే స్టార్ట్ అయితే మళ్ళీ 20 days దాకా ఉంటుంది అన్నమాట. ఆడ ఆవాలు ఉన్నాయి. యాక్చువల్గా ఏంటంటే మార్నింగే కొంచెము ఎండకు పెడదామనేసి ఆవాలు పెట్టాను. ఎందుకంటే చెప్తా ఒక్క నిమిషం. అయితే మా ఫ్రెండ్స్ ఇంటి పక్క వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి పోతే వాళ్ళు మామిడికాయలు ఇచ్చారు. సో ఇంకా లోపలిది పిక్ అవ్వలేదు. బట్ ఏంటంటే పచ్చడి పెట్టుకుందాంలే అనేసి నేను అనుకుంటున్నా, ఎందుకంటే నాకు పెట్టడం రాదు. ఫస్ట్ టైం అది పెట్టచ్చట. సో ఫస్ట్ టైమే పెడదాం అనుకుంటున్నా, ఎందుకంటే పచ్చడి తింటే ఏం లేదు. మమ్మీకి చెప్పి ఆల్రెడీ పచ్చడి పెడతా అని చెప్పేసింది. అది నువ్వు బియ్యం బాగా వేయించారంట, నన్ను తాయిస్తున్నాను అబ్బా, నార్మల్గా కాదు. సో దీనికోసం అయితే పొద్దున్న ఆవాలు పెడితే బయట కొంచెం ఎండలు ఆరబెడితే కొంచెం ఇవి తొందరగా గ్రాండ్ అవుతాయి కదా అనేసి పెడితే, మా గాడిది చెట్లల్లో నేను బ్రష్ చేసుకొని వచ్చి అంతలోపు చెట్లు మొత్తం నింపేసిండు. సగం కంటే ఎక్కువ వారవచ్చిండు. ఇవి మిగిలినాయి. ఇప్పుడు వీటితోనైతే వేయాలి. నేను కొత్త డాడీ అని చెప్పిన, ఎందుకు వీళ్ళు సతాయిస్తూనే ఉంటావు, ఎందుకు ఎప్పుడు ఎట్లుంటే వీళ్ళ సతాయింపులు నార్మల్గా ఉన్నాయి అన్నమాట. వాడు కూర్చున్నాడు, అలా బియ్యం పెట్టా నేను. ఆ బియ్యంతో నన్ను చిత్రహింసలు చేస్తున్నాడు. ఇప్పుడు బియ్యం కాదు, ఏం కూర వండాలా బిర్యానీ ఏమన్నంటే బిర్యానీ అనడమే తప్ప తినేది చేసేది ఏమి ఉండదు. అబ్బా ఇప్పుడు ఏమన్నా యాక్టింగ్ ఏమంటే కింగ్ అన్నమాట మా వాళ్ళు ఇద్దరు మామూలుగా. ఏంటి సో ఇప్పుడు రైస్ అయితే పెట్టేసి మిల్ మేకర్ కర్రీ అయితే వండేయాలి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. సమ్మర్ చేద్దాం అనుకున్నా, బట్ అవ్వదు. ఇప్పుడు టైం బాగా అయిపోయింది. సో ఇప్పుడైతే ఇక మిల్ మేకర్ వండేయాలి. అంతలో యాక్చువల్గా మార్నింగ్కి రిజల్ట్ వచ్చింది మొన్ననే. రిజల్ట్ అసలు చెప్దాం అనుకున్నా, మర్చిపోయా. మామూలు రిజల్ట్ కాదన్నమాట. B1 వచ్చింది, అంటే ఓవరాల్ కలిపి వెరీ గుడ్ అని ఇచ్చారు. ఓకేనా? వెరీ గుడ్ 78% వచ్చింది. యాక్చువల్గా చెప్పాలంటే అంతకుముందు సెమిస్టర్ అప్పుడు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అప్పుడేమో బాగుంది, A2 వచ్చింది. అప్పుడు మార్క్స్ బాగా వచ్చాయి. తిప్పి కొడితే 70 మార్క్స్ పోయినాయి అంతే. ఈసారి 394, 500కి 394 వచ్చినాయి. B1 అంటే మావాడికి చదివే కొద్దీ చదువు పెరగాల తగ్గిపోతుంది అన్నట్టు కదా. ఆయనైతే ఆయనకే లేదు, దానికి రిజల్ట్ లేదు, ఏది లేదు. వానికి ఆ ఎగ్జామ్ సంబంధించి ఆయనకి ఏం లేదు. ఇక వీనికి B1 వచ్చింది, వెరీ గుడ్ అని వేశారు. బట్ ఎంతైనా వేస్ట్, ఎందుకంటే హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అప్పుడేమో ఫుల్ A1 వచ్చింది, ఇప్పుడు B1 వచ్చింది. అంటే 2 మిస్ అయిపోయింది, అంటే A మిస్ అయిపోయింది, B మిస్ అయిపోయింది, B1 వచ్చింది. B1 వచ్చింది అంటే A1 మిస్ మా వానికి అయితే రిజల్ట్ లేదు, ఎందుకంటే వీడు మొన్ననే జాయిన్ అయ్యిండుగా. ఎగ్జామ్స్ ఏం పెట్టడానికి ఏం రావు, B రాసినారు. అందుకే వీనికి ఎగ్జామ్స్ కూడా అంత ఏం చేయలేం. సో రిజల్ట్ ఇది 78% వచ్చింది. ఓకే కానీ చదువు తక్కువ అయిపోయింది. సార్ది సెల్ గేమ్ ఎక్కువ అయిపోయింది. ఏమన్నా అడ్జస్ట్ ఇక నెక్స్ట్ ఇయర్ హాస్టల్ పంపిద్దాం అనుకుంటాను. అది అనుకుంటానా మ్యాక్సిమం మరి ఏమైతే చూడాలి. ఇది మా బుడ్డోని ఆడ
ఫోటో అడిగి చూడండి. చిన్నప్పుడు ఎంత క్యూట్ ఉంటాడో మా వాడు, ఇప్పుడు అంత గలీజ్ అయిపోతున్నాడు, చెప్పిన మాట వింటలేడు. సో ఇంకొక పేపర్ ఇదేంటిది, సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ సర్టిఫికేట్ అంట. ఫస్ట్ క్లాస్ది ఇప్పుడు సెకండ్ క్లాస్కి, ఇప్పుడు మండే నుంచి స్టార్ట్ సార్కి. అప్పటి నుంచి సెకండ్ క్లాస్ బుక్స్ తీసుకోవాలి. 7,000 కట్టి బుక్స్ ఇస్తారు సార్కి. ఇప్పుడు 7,000 కట్టాలి. సగం సంపాదించిన చదువుల పైసలు అన్నీ ఇళ్ళకే అయిపోతున్నాయి. అంతేనా? బుక్స్ లేకపోతే అన్ని అబద్ధాలే. డాడీ చెప్పిండా బుక్స్ ఇవ్వకపోతే ఇందుగా ఆయన బియ్యం అక్కడ బాగా వస్తున్నాడు, వీళ్ళతో నీ కోసం నాకు ఈ కోసం పడే బదులు ఏదైనా వెళ్ళిపోదామా అన్న ఫీలింగ్ వస్తుంది. బాయ్. సో ఇది మా రిజల్ట్ అయితే వెరీ గుడ్ అనలేం, వెరీ బ్యాడ్ అనలేం, బట్ ఏదో ఒకటి హ్యాపీ ఫీల్ అవ్వాలి అంతే. అంటే గ్రేట్ అయ్యే ఇయర్లో కూడా మొన్న రీసెంట్గా స్టార్ట్, అంటే జూన్లో స్టార్ట్ అయింది యాక్చువల్గా. ఈ జూనే ఈ ఇయర్కి లాంగ్వేజ్ ప్రాబ్లం ఎక్కువ ఉంది కదా, సో అందుకు అనేసి ఆడికి 78% వచ్చిందంటే గ్రేట్. ఎందుకంటే ఆనకాని ఎక్కువ కష్టపడ్డది నేను చదివించడంలో, అందుకే ఆనక మెంత వచ్చింది. అయ్యో ఏం నేను ఒక పని, అయ్యో నడుదా ఉదయం ఏంటి బ్యూటీ వేసుకుంటానే మళ్ళీ ఏమైంది అనుకుంటాను క్వశ్చన్ చేస్తున్నాను రక్షిత్. చేసేటి అన్ని చేస్తూనే ఉంటాడు, మళ్ళీ నేనేమన్నా బియ్యం పోతాయిరా ఎందుకు కొనిస్తారా? ఇగో షాక్ వస్తుంది, పెట్టేసిన ఆల్రెడీ, నీ ఇష్టం. టీషర్ట్ అన్నం ఎట్లా అన్నాలా, కూర ఎట్లా అన్నాలా. ఫైనల్లీ అయితే మామిడికాయ పచ్చడి పెట్టేసా. మేబీ కేజీ అవుతుంది కావచ్చు. నేను ఏదో యూట్యూబ్లో వీడియో చూసుకుంటూ అందాక కొద్దిగా చేశాను. దీన్ని ఒక డబ్బాలు అయితే స్టోర్ చేసేసి అయితే ఫ్రిడ్జ్లో పెడతా, ఎందుకు బయట పెడితే ఖరాబ్ అయిపోతే. ఎందుకంటే మనం ఫస్ట్ టైం పెట్టినాము, ఏది ఎక్కువ వేసినో ఏది తక్కువ వేసినో నాకేం తెలియదు కదా. సో అందుకనేసి చూడండి ఎంత రెడ్ కనబడుతుందో. అలాగే మమ్మీ చేసింది అన్నం ముంచుకొని తినచ్చు. సో ఇది ఫస్ట్ టైం చేసాను. టేస్ట్ అయితే ఇప్పుడు తెలియదు కదా, రేపు పొడుపు పెట్టినాక తెలుస్తుంది. సో రేపు అయితే పొడుపు పెట్టేస్తే అన్నం అయితే తినేసేయాలి, కుమ్మేసేయాలి. చూడండి వావ్, ఇది చూస్తుంటేనే ఎంత ఎమ్మి ఆల్మోస్ట్ 1 kg అయితే నాకు తెలిసి. నా అందాల కొద్దిగా నేను పెట్టేసా. ఫర్ ద ఫస్ట్ టైం మామిడికాయ పచ్చడి పెట్టినా నేను. ఏమో తెలియదు ఏమేమి చేస్తారో, బట్ యూట్యూబ్లో చూసి అలా సర్చ్ చేసుకుని అది పెట్టాను. సో ఇది మన మామిడికాయ పచ్చడి. ఎలా ఉంది? బాగుందా? మావాడు చెప్తున్నాడు బాగుందని. సో ఇది వీడియో మాత్రం తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.